భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గద్వాల్ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర విశేషమైందన్నారు. సమాజంలో అంటరానితనం, బానిసత్వం, అస్పృశ్యతలను నిర్మూలనకు, వివక్షతపై అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాము. సో మీరు ఇప్పుడు ఇది పూలమాల వేస్తున్నప్పుడు కూడా చెప్పినారు అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగిస్తామని. సో ఈ ఆశయం ఏంటి అనేది మనమందరూ అర్థం చేసుకోవాలి. సో ఈరోజు మనకి ఈక్వాలిటీ, అందరూ ఒకటే ఉన్నారు. ఒక మనిషికి ఒక ఓటు, రిజర్వేషన్స్, తర్వాత బలైన వర్గాలు, తర్వాత వెనక ఉన్న వర్గాలంతా కూడా ఇప్పుడు మనకి ఈక్వాలిటీకి వచ్చినారంటే దానికి ముఖ్యంగా కారణం అంబేద్కర్ గారే ఉన్నారు. సో ఈ రోజు మనం ఏం స్మరించాలి అంటే వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషన్ కోసం ఇచ్చిన ఇంపార్టెన్స్, అది మనకి చాలా ఇంపార్టెన్స్ మనం అవుతుంది. Okay.